వర్షాలు లేక ఇటు బోర్లు ఎండిపోతున్నాయి అనేటటువంటి పరిస్థితి వస్తాం. ఈ నేపథ్యంలో పట్టణంలో ప్రజలు ఎక్కడికెక్కడ మంచినీళ్ళ కోసం నిరసనలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రైవేటు నీటి వ్యాపారం మాత్రం విశృంఖలంగా 3 పువ్వులు 6 కాయల్లాగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మదనపల్లి మున్సిపల్ అధికారులు, నీటి వ్యాపారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కయ్యి మరింత ఈ నీటిలో వచ్చేటటువంటి ఆదాయాన్ని పెంచుకోవాలనేటటువంటి కుట్రలో భాగంగా మున్సిపాలిటీకి నీరు తక్కువ ఉన్నాయనేటటువంటి పేరుతో ప్రైవేట్ ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేయాలని చెప్పి చేసే నిర్ణయమే ప్రజాధనాన్ని తమ జేబుల్లోకి వేసుకోవడం, కొల్లగొట్టడం అనేటటువంటి అంశంలో భాగంగానే జరుగుతుందని సిపిఎం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే వాటర్ ఎమర్జెన్సీ ప్రకటించి మొత్తం మదనపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి బోర్లను ప్రైవేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వాటన్నింటినీ కూడా మున్సిపల్ ఆధీనంలోకి తీసుకొని ప్రజలకి తాగునీటి సమస్య లేకుండా చేయాల్సినటువంటి బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. కాబట్టి మేము సిపిఎంగా డిమాండ్ చేయడం ఏంటంటే వెంటనే వాటర్ ఎమర్జెన్సీని ప్రకటించాలి. ఈరోజు మున్సిపల్ బోర్లలో నీళ్లు తగ్గుతాయి, ప్రైవేట్ బోర్లలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఏంది మతలబు ప్రజలకు వివరించాలి. మీకు అంటే మేము ఏం చెప్పదలుచుకున్నామంటే ఇది మానవ సృష్టి. బోర్లలో నీళ్లు వస్తూ ఉన్నా సరే ఆగిపోయానని చెప్పి కొరత సృష్టించి మీరు వ్యాపారం చేసుకోవడం కోసం ప్రైవేటు ట్యాంకర్లని ప్రోత్సహించడం కోసం ఈ చర్యలు తీసుకున్నట్లుగా అనిపిస్తూ ఉంది. దీని మీద ప్రభుత్వం, మున్సిపల్ అధికారులు క్లారిటీ ఇవ్వాలని చెప్పి వివరణ కోరుతున్నాం. మీకు నిజంగా ఇప్పుడు ఇంత సమస్యాత్మకంగా ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు టోల్ ఫ్రీ నెంబర్ను కూడా పెట్టింది. వాటర్ ఎమర్జెన్సీ వచ్చిన వెంటనే ఎక్కడైనా సమస్య ఉంటే మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి నెంబర్ ఏం చేస్తారు? ఆ నెంబర్కి ఫోన్ చేసి ఆ నెంబరు ఎత్తే వాళ్ళు ఉన్నారా? ల్యాండ్ లైన్ నెంబరు ఎవరుంటారు అక్కడ? ఎవరికి చెప్తారు? ఇవన్నీ కూడా ఒక హడావిడి సృష్టించి వ్యాపారాన్ని పెద్ద ఎత్తున పెంపొందించుకోవడంలో భాగమే తప్ప మరొకటి కాదు. గతంలో కూడా మదనపల్లి మున్సిపాలిటీలో ఈ వాటర్ సమస్య ఉన్నప్పుడు వాటర్ ట్యాంకర్ల ద్వారా మున్సిపాలిటీకి నీళ్లు తోలుతున్నాం అనేటటువంటి పేరుతో రోజుకు 100 ట్యాంకర్ల డబ్బులని తోలకుండా కూడా తోలినట్టుగా రికార్డులు రాసుకొని 100 కోట్ల రూపాయల డబ్బులు, 100 ట్యాంకర్ల డబ్బుల్ని జోబుల్లో